హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. హోటల్లో మనం చాలా ప్రైస్ పెట్టి తంగ్డీ కబాబ్ తింటాం కదండి. ఇంకా అలా అవసరం లేకుండా ఇంట్లోనే టేస్టీగా హోటల్ స్టైల్ తంగ్డీ కబాబ్ ఎలా చేసుకోవాలో అయితే ఈరోజు మీకు వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే మనం చికెన్ లెగ్ పీసులు తీసుకోవాలండి. అవి బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా నాట్లు పెట్టుకోండి లోపలికంట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మనం మ్యాగ్నేట్ చేసిన మసాలా అంతా దాంట్లోకి వెళ్ళి లోపల కుక్ కూడా అయ్యి టేస్ట్ అనేది మీకు ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ స్టెప్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో మొత్తం అన్ని పీసెస్కి ఇలాగ నాట్లు పెట్టేసుకోండి. లోపలికంటా పెట్టుకోండి ఎంత వీలైతే అంత. సో అన్నిటికి ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. మనం పేస్ట్ తయారు చేసుకోవాలండి. గ్రీన్ కలర్లో ఉంటుంది పేస్ట్ అయితే. సో కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోండి. లేదా మీరు ఎలాగో మిక్సీ పడతారు కాబట్టి అలా వేసేసుకున్నా పర్లేదు. అవి కూడా వేసుకున్నాక ఒక 8 to 9 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోండి. వాటర్ అనేది వేయక్కర్లేదండి, నార్మల్గానే మిక్సీ వేసేసుకోవచ్చు. చూసారుగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం చికెన్ లెగ్ పీసులకి నాట్లు పెట్టుకున్నాం కదండి. దాంట్లో అయితే ఫస్ట్ కర్డ్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఉన్న కర్డ్ వేసేసాను. మీరు మాది ఆవు పాలతో చేసిన పెరుగండి. సో ఇలాగా పలుచగా ఉంది. మీరైతే గట్టి పెరుగు వేసుకోండి. గట్టి పెరుగు వేసుకుంటే బాగా ముక్కలకి పడుతుందండి. నేనైతే అదొక మిస్టేక్ చేశాను. ఆ రోజు నాకు లేక ఇంకా అదే వేసేసుకున్నాను నార్మల్ పెరుగు. మీరైతే గట్టి పెరుగు వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలండి. నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా పర్లేదు. అది కూడా కొంచెం వేసుకోండి. అండ్ కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. పైకి కిందకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఆ లెగ్ పీసెస్కి అయితే పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీలో ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తంగ్డీ కబాబ్ తింటారు అండ్ చికెన్ లాలీపాప్స్ అలాగా? పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి ఇవి. అవి పట్టుకుని తింటా అనుకుంటుందని చెప్పి మా అక్క వాళ్ళ బుడ్డోడికైతే హోటల్కి వెళ్తే లాలీపాప్స్ కానీ చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీలో లెగ్ పీస్ నాకే కావాలి అని అడుగుతాడు. సో పిల్లలకైతే ఇవి చాలా ఇష్టంగా తింటారు. బాగా మిక్స్ చేసుకోండి. అది మొత్తం పేస్ట్ అంతా దానికి పట్టేటట్టు అండ్ లోపల మనం నాట్లు పెట్టుకున్నాం కదా, వాటిల్లో కూడా వెళ్ళేటట్టు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక వీటిని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 6 to 7 hours అయితే పెట్టుకోండి. అప్పుడు బాగా మ్యారినేట్ అయ్యి జ్యూసీగా ఉంటుందండి. ఆర్ మీరు ఓవర్ నైట్ కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నేనైతే ఒక 6 hours పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. చూసారుగా, ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇలా అయితే ఉన్నాయండి. మీరు కొంచెం గట్టి పెరుగు వేసుకుంటే ఇంత లిక్విడ్గా అయితే ఉండదు, ఇంత పలుచగా. సో బాగుంటుంది. మీరైతే గట్టి పెరిగే వేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం బటర్ ఆర్ ఆయిల్ వేసుకోండి. షాలో ఫ్రైకి సరిపడా అంత వేసుకోండి. మేమైతే బటర్ వేసుకున్నామండి. మీకు బటర్ ఎక్కువ లేదు అనుకుంటే హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ వేసుకున్నా పర్లేదండి. బటర్ వల్ల టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం బటర్ వేసుకోమంటున్నాను. ఇప్పుడు ఆ బటర్ మొత్తం కరిగి హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ కూడా వేసేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక 2 పీసెస్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మళ్ళీ వేరే వైపుకి టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. అలా మొత్తం 4 సైడ్స్ ఫ్రై చేసుకోండి. కొంచెం టైం అయితే పడుతుందండి ఫ్రై అవ్వడానికి, ఎందుకంటే లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి. సో మూత పెట్టుకుని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. మధ్యలో చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండండి 4 సైడ్ మనకి ఫ్రై అయ్యేదాకా. చేసుకున్నంతసేపు మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపలైతే కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకొని మూత పెట్టుకొని, చూసారా ఇలా మొత్తం కుక్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఎన్నైతే పీసెస్ ఉన్నాయో అంతటికి ఇదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ తంగ్డీ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు సాస్తో ఆర్ గ్రీన్ చట్నీతో కాంబినేషన్లో తినొచ్చండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడు మేము రెసిపీస్ పెట్టినవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.